హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మై క్రేజీ వరల్డ్. ఇవాళ అయితే దొండకాయతో మంచి రోటి పచ్చడి ఎలా చేస్తున్నామో చూద్దామండి. వీడియోనైతే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి. మొదటిగా అయితే కావాల్సిన పదార్థాలు: మెంతులు, జీలకర్ర, ఒట్టిమిరపకాయలు, చింతపండు, కరివేపాకు, దొండకాయలు. అలాగే దొండకాయల్ని మంచిగా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలండి. స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని మెంతులు, జీలకర్ర, ఒట్టిమిరపకాయలు, అలాగే చింతపండు, కరివేపాకు అన్నీ వేసి మంచిగా ఫ్రై చేసేయాలండి. బాగా ఫ్రై అయ్యాక పక్కన ఉంచేసేయాలి కాసేపు. అవి చల్లారేలోగా మనము దొండకాయలు, ఎర్రగడ్డ దంచి పెట్టుకోవాలి రోట్లో. చూడండి, ఈ విధంగా అయితే దంచి పెట్టుకోవాలి. నా దగ్గర చిన్న రోల్ ఉంది, మీది పెద్దది ఉంటే పెద్ద వాటిల్లోనే దంచేసుకోవచ్చు. నేనైతే నా దగ్గర చిన్నది ఉంది, అందుకని చిన్న వాటిల్లో దంచుతున్నాను. తర్వాత మనం వేచి పెట్టుకున్న ఉన్నాయి కదా, అవి చల్లారాక మంచిగా మిక్సీ పట్టి గ్రైండ్ చేసేసి పక్కన పెట్టుకోవాలి. ఈ పేస్ట్ కూడా రోట్లో దంచుకోవాలనుకునే వాళ్ళు రోట్లో దంచుకోవచ్చండి, కాకపోతే బాగా నున్నగా రుబ్బుకోవాలి. చూడండి, ఈ విధంగా అయితే మనం గ్రైండ్ చేసిందంతా ఒక బౌల్లో తీసి పక్కన పెట్టేసుకుంటే, తర్వాత మళ్ళీ ప్యాన్ పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసి పోపు గింజలు వేసి కొద్దిగా కరివేపాకు అంతా వేసి మనము మిక్సీ పట్టిన మిశ్రమం అంతా అందులో వేసేసేయాలండి. మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. అందులో వేసి వాటర్ కంటెంట్ అంతా పోయే వరకు ఫ్రై చేసేసుకోవాలి. అందులో కొంచెం పసుపు, ఉప్పు కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలండి. బాగా ఫ్రై అయిపోయాక అందులో మనము దంచిపెట్టుకున్న దొండకాయ ఉంది కదా, అది కూడా వేసి మంచిగా కలుపుకొని అందులో మగ్గించాలండి. బాగా కొద్దిగా మూత పెట్టేసి మంచిగా మగ్గించుకున్నామంటే పచ్చివాసన అనేది మంచిగా పోతుంది. అలా ఫ్రై చేసేసుకున్న తర్వాత దొండకాయ ఉడకడానికి మనం కొంచెం వాటర్ అయితే వేసుకోవాలండి. దొండకాయ కొద్దిగా బాగా ఉడకనివ్వాలి. మధ్యలో కాస్త కలుపుకుంటూ అలాగే సరిపడా ఉప్పు పడిందో లేదో చెక్ చేసుకొని మళ్ళీ ఉప్పు యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చండి. తర్వాత చూడండి, అడుగంటకుండా మంచిగా కలుపుకుంటూ ఉండాలి. ఆ విధంగా తేమ అంతా పోయేసి మనకు ఆయిల్ అంతా బయటికి వచ్చే వరకు మంచిగా చేసుకొని లాస్ట్లో మనమైతే ఏ ఆనియన్స్ అయితే దంచి పెట్టుకున్నామో అవి కూడా వేసేసి మిక్స్ చేసేసి కాసేపు మగ్గనిచ్చేసి వాటర్ కన్సిస్టెన్సీ అంతా పోయి ఆయిల్ బయటకు వచ్చే వరకు మగ్గనివ్వాలండి. అప్పుడే పచ్చడి అనేది ఒక వారం పాటు నిలవ ఉంటుందండి. ఇది నిలవ పచ్చడిగా కూడా మనం ఒక వారం ఉంచుకోవచ్చండి, బాగుంటుంది. ఇక పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. మనం ఒక బౌల్ తీసుకొని అందులోకి సర్వ్ చేసేసుకోవచ్చు. వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి ఇది. వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సపోర్ట్ మీ.